అన్న నమస్తే, అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ టు శ్రీను పర్వస్ వ్లాగ్స్. నా పేరు పర్వస్ శ్రీనివాస్. అయితే ఇవాళ అయితే మన వరంగల్ డిస్ట్రిక్ట్లోని మన గంగదేవపల్లి విలేజ్కి వచ్చినాం అనమాట. తెలంగాణలోని క్లీనెస్ట్ విలేజ్ ఏంటంటే మన వచ్చేసి గంగదేవపల్లి విలేజ్ అనమాట. గతంలోనూ ఈ విలేజ్కి చాలా ఎన్నో ఆదర్శ అవార్డులు కూడా వచ్చాయి. మన క్లీనెస్ట్ విలేజ్ దీనికి ప్రూవ్ అయ్యేది అనమాట. అంతేకాకుండా ఈ గ్రామానికి మన తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి 10 కోట్లు మంజూరు చేసింది. అట్లనే ఈ 8 కోట్లు డబ్బులతోటి మన ఊరిని రోడ్లు అన్నిటికీ డ్రైనేజ్ వీటికి అన్నిటికీ యూజ్ చేసుకుని మన ఊరు కొంచెం డెవలప్ చేసిళ్ళు. అంతేకాకుండా మళ్ళీ మిగిలిన 2 కోట్లు వాళ్ళ ఈ గ్రామం వాళ్ళు సోషల్ వెల్ఫేర్ కూడా ట్రస్ట్కి కూడా డొనేట్ చేసిళ్ళు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనం గంగదేవపల్లి గ్రామ పంచాయతీ వచ్చేసినాం. ఇవాళ సండే కావడంతో ఈ గ్రామ పంచాయతీ క్లోజ్ చేసిన అనమాట. బహుశా మేము రేపు వచ్చినట్టు రేపు మండే రోజు వచ్చినా కూడా మనకి తెలిసి ఉండు. ఇక్కడ చూసుకుంటే మొత్తం పిల్లలు మొత్తం చాలా ఆనందంగా మొత్తం వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు క్రికెట్ ఆడుకుంటూ. గతంలో ఈ గ్రామానికి మన ఎంతోమంది విదేశాలు కూడా వచ్చేలాట ఈ గ్రామానికి. సో ఈ గంగదేవపల్లి అనేది చాలా పాపులర్ అనమాట మన తెలంగాణలో. కేసీఆర్ సార్ మన ఇక్కడ నుండే పనులు స్టార్ట్ చేశారు అనమాట, అభివృద్ధి పనులు. గతంలో కూడా మన కేసీఆర్ ఈ గ్రామానికి విచ్చేసిండు. ఈ గ్రామానికి గంగదేవపల్లి ఈడ ఎంతోమంది విదేశీయులు రాకపోగలతో మొత్తం దద్దరెళ్ళిపోయింది అనమాట ఈ గ్రామం. ఈ గ్రామం మన చాలా ఫేమస్ మన వరంగల్లో. దాదాపు ఎవరు తెలియదు అనుకుంటున్నా ఈ గ్రామం. ఇంత క్లీన్నెస్, ఎవరింటికి వాళ్ళకి డ్రైనేజీలు మరుగుదొడ్లు ఉండడం, అంతేకాకుండా ఇంటి సీసీ రోడ్లు మొత్తం సోలార్ తోటి ఈ ఊర్లో మొత్తం లైటింగ్ మొత్తం సోలార్ తోటి అనమాట. కరెంటు కూడా మొత్తం ఫ్రీ. వచ్చేసి గంగదేవపల్లి గ్రామ నమూనా మన మ్యాప్ అనమాట. ఊర్లో మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని మొత్తం ఊరు మ్యాప్ అనమాట. మొత్తం మీరు కింద చూసుకుంటే అంటే ఈ మ్యాప్లు ఏమేమి ఉన్నాయో అన్ని అనమాట. R&B రోడ్లు, గ్రామ ప్రధాన సీసీ రోడ్లు, గ్రామ అంతర రోడ్లు, ఇతర గ్రామాలకు వెళ్ళేటప్పుడు లింక్ రోడ్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, రేకులు ఇల్లు, గ్రామదాత అంటే బొడ్రాయి అనమాట, వాటర్ ట్యాంకులు, బస్ స్టేషన్, టవర్, పంట చేనులు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఈ మ్యాప్ లో ఉంటాయి అనమాట. మన గూగుల్ మ్యాప్ ఎట్లా ప్రతి ఊరికి ఒక మ్యాప్ ఉంటుంది. మనకి జూ పార్క్ ఎట్లా మ్యాప్స్ ఉంటాయి, ఈ ఊరు కూడా ఒక మ్యాప్ డిజైన్ తీసి పెట్టినమాట మొత్తం రూట్లు. మనకి మ్యాప్ లో చూసుకుంటే నర్సంపేట వేరే రూట్ అనమాట లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసుకుంటే వరంగల్ వేరే రూట్ అంటే R&B అని రూట్ అంటారు అనమాట. ఇది రోడ్ మ్యాప్ ని ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్న గంగదేవపల్లి గ్రామ సమాచారం మొత్తం ఇన్ఫర్మేషన్. గ్రామం ఎంత మంది ఉన్నారో అని చెప్తాను అనమాట. గ్రామంలోని జనాభా మొత్తం స్త్రీ వచ్చేసి 551, పురుషులు వచ్చేసి 533, వచ్చేసి మొత్తం 1084. గ్రామంలోని ఓటర్లు మొత్తం 911, అంటే స్త్రీ వచ్చేసి 458, పురుషులు వచ్చేసి 453. గ్రామంలోని మొత్తం ఇండ్లు వచ్చేసి 287, డాబాలు, రేకులిల్లు, పెంకటిల్లు, గుడిసెలు. గ్రామంలో మొత్తం మరుగుదొడ్ల సంఖ్య 299. గ్రామంలో మంచి నీటి నల్లాల సంఖ్య 264. గ్రామంలోని రేషన్ కార్డు వచ్చేసి 406. గ్రామంలోని వాహనాలు వచ్చేసి మొత్తం సైకిల్ 38, ట్రాక్టర్లు 4, లారీలు 1, ఆటో ట్రాలీలు 7. గ్రామంలోని సెల్ ఫోన్ సంఖ్య 1020. గ్రామంలోని కలర్ టీవీలు 238. సో చూసిన అర్థం ఏంటంటే A to Z మనకి సమాచారం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఊరు సంబంధించింది ఎంతమంది ఏమేమి ఉన్నాయని. అక్కడ చూసుకుంటే మ్యాప్ ఇక్కడ చూసుకుంటే ఇది ఉన్నది. మీ ఊరు చెప్తారా? మీ ఊరు చెప్పండి, వెలిసినాయి. మీ ఊరు చెప్తారా? మీ పేరు ఏం పేరు? మీ అందరి పేరు ఏం పేరు ఊర్లో? వినయ్. మీ ఇల్లు ఎక్కడ?
మీ ఇల్లు ఎక్కడ? మీ అందరి ఇల్లు ఎక్కడ? బొడ్రాయి దగ్గరనా? ఇక్కడ బొడ్రాయి ఇక్కడ చక్కగా ఎంత దూరం పోవాలి? బొడ్రాయి అంటే మన స్ట్రైట్గా పోవన్నా ఆ బిల్డింగ్ దాటి? ఆ బిల్డింగ్ ముందా? ఓకే ఓకే. మీదా? మీరు ఏ స్కూల్? మీరు మీ ఊర్లో మొత్తం ఎన్ని స్కూల్ ఉన్నాయి? నా పేరు ఆర్యను. నేను గంగదేపల్లిలో ఉంటాను. మాది తెలంగాణలోని ఆదర్శ గ్రామం. మా ఊరిలో చెత్త వేశారనుకో ఈ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వచ్చి తీసేస్తారు. మా ఊర్లో ప్రతి ఇంటికి ఉణుకుడు గుంత ఉంటాయి. దానివల్ల ఏ కాలమైనా వాటర్ సమస్య ఉండదు. మా ఊళ్ళో 2 స్కూళ్ళు ఉంటాయి, ఒకటి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. మా ఊరికి టూరిస్టులు వస్తారు. మా ఊర్లో బెల్ షాప్ అసలుకే ఉండదు. మంచినీటి నిర్వహణ అనమాట కమిటీ. మన గంగదేవపల్లి మండలం వచ్చేసి గీసుకొండ అనమాట. వీళ్ళది జిల్లా వరంగల్. అంటే మంచినీటి మొత్తం అంత వచ్చేది ఇక్కడ నుంచి అనమాట. వీళ్ళు ఊరు మొత్తం వచ్చేసి జనశిక్షణ కేంద్రం అనమాట. ఇది శిక్షణ కేంద్రం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఊరు మాత్రం నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి చెందిందనమాట. ఇది వచ్చేసి బొడ్రాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇంటికి సీసీ రోడ్డు, ప్రతి ఇంటి 2 ఇళ్ళు అయినా పర్లేదు, 1 ఇల్లు అయినా పర్లేదు, సీసీ రోడ్ మాత్రం చూడండి ప్రతి ఇంటికి మొత్తం గల్లీకి ఉన్నది. అంతేకాకుండా వీళ్ళ ప్రతి ఇంటికి ఇక్కడ పోయే దారిలో సీసీ కెమెరాలు ప్లస్ మన సోలార్ ప్యానెల్స్ కూడా అమర్చిల్లనమాట ప్రతి ఇంటికి. వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2023 అనమాట. అంటే పల్లె అభివృద్ధి, ప్రతిరోజు సీసీ కెమెరాలు. అంతేకాకుండా ఇటు మొత్తం ఎటు చూసుకుంటే చెట్లు, మొత్తం పల్లెటూరు పచ్చి వాతావరణం ఉంటారన్నమాట. ఇటు చక్కగా పోతే గీసుకొండ పోయే విలేజ్ అనమాట. ఇంత మన వరంగల్ ఉన్న వాళ్ళకి గీసుకొండ అనే గ్రామం చాలా అందరికి తెలుసు. అంతేకాకుండా ఇక్కడ బొడ్రాయి చూడండి ప్రతి ఇంటికి సీసీ సోలార్ ప్యానెల్స్, సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు ఉంటాయి. బొడ్రాయి పునః ప్రతిష్ట అనమాట. గంగదేవరపల్లి గీసుకొండ మండలం వచ్చేసి వరంగల్ రూరల్. అంటే మన వరంగల్ రూరల్ కిందకి వస్తుంది. వీళ్ళు వచ్చేసి 6 ఫిబ్రవరి 2017లో వీళ్ళు ఉదయం 11:45 అనమాట ప్రతిష్ట చేసినట్టు బొడ్రాయి గ్రామ దేవత అనమాట. అంతేకాకుండా మనం బతుకమ్మ తల్లి అనమాట. కూసం లచ్చమ్మ రాజలింగం గారు జ్ఞాపకార్థంతో ఈ బతుకమ్మ స్టాచ్యూని వీళ్ళు కట్టించిళ్ళు. ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో చూడండి. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు. చాలా అభివృద్ధి చెందిందనమాట ఈ గ్రామం. ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద బిల్డింగ్లు కట్టుడు ప్రారంభించిళ్ళు ఈ ఊర్లో. మొత్తం అచ్చమైన పల్లెటూరు, ఏ కాలుష్యం ఉండదు ఈ గ్రామంలో. ఇది 100% లిటరసీ, మద్యం లేకుండా ఉన్న గ్రామం ఏంటిదంటే గంగదేవపల్లి గ్రామం అనమాట. ఈ గ్రామంలో అసలు మద్యమే ఉండదు. ఈ పిల్లలు చెప్పింది ప్రకారం చూస్తే ఈ గ్రామం చాలా అభివృద్ధి చెందింది. చూసారు కదా ఈ వ్లాగ్ మొత్తం. మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఈ విలేజ్ వచ్చేసి మన మడికొండ నుంచి ఇక్కడికి గంగదేవపల్లికి 30 కిలోమీటర్స్ అనమాట. నర్సంపేట పోయే రూట్ సైడ్ ఉంటుంది. మనం ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కకుండా మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, అనదర్ వీడియో.